హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహోర్సిటీ. ఈరోజు ఏపీలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించిన పేపర్ అయితే మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. ఇందులో మనకు తెలుసు ఇది స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే, మెయిన్స్ ఎగ్జామ్ మళ్ళీ ఉంటుంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో భాగంగా మనకి ఇండియన్ హిస్టరీ ఒకటి ఉంటుంది, ఆ తర్వాత జాగ్రఫీ ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం కరెంట్ అఫైర్స్ ఉంటుంది, అండ్ ఇండియన్ సొసైటీ ఉంటుంది, ఆ తర్వాత మెంటల్ ఎబిలిటీ ఉంటుంది అనమాట. టోటల్ మనకి 1, 2, 3, 4, 5 టోటల్ 5 సెక్షన్స్లో భాగంగా మనకి సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, డి, ఈ టోటల్ ఏ టు ఈ వరకు అయితే మనకి సెక్షన్స్ పరంగా అయితే క్వశ్చన్స్ ఉన్నాయి. టోటల్ దీనికి ఇక్కడ చూస్తే సెక్షన్ ఏ వచ్చేసి మనకి ఇండియన్ హిస్టరీ సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ క్వశ్చన్ దేనితో స్టార్ట్ అయిందంటే, కేరళలో ప్రారంభమైన వైకోమ్ సత్యాగ్రహం దేనికి సంబంధించింది అన్నట్టుగా మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. బాల కార్మికుల నిర్మూలన, ఆలయ ప్రవేశ ఉద్యమం, అండ్ మహిళా విముక్తి, వైష్ణవ ఉద్యమం. ఇది టెంపుల్ ఎంట్రీ మూమెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్ దీనికి. యాక్చువల్గా ఈరోజు నేను ఇది పేపర్ అనేది క్లియర్గా మీకు చూపించడానికే వచ్చాను. మనం నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామంటే, దీని యొక్క ప్రాపర్ కీ అనేది అఫీషియల్ వచ్చాక ఈ కీతో పాటు మనం ఎన్ని మార్క్స్ కట్ ఆఫ్ ఉంటే బెటర్ ఉంటుంది, ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ కరెక్ట్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో కేవలం క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంది, దానికి సంబంధించిన ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏమేమి వచ్చాయి అనేది మనం ఒకసారి ఒక లుక్ అయితే వేద్దాం. చూస్తే కనుక ఫస్ట్ క్వశ్చన్ అయితే వైకోమ్ సత్యాగ్రహం గురించి అయితే వచ్చింది. ఆ తర్వాత గోవా డామన్ డయ్యులను పోర్చుగీస్ నుండి మనం భారత సాయుధ దళాలు ఎలాంటి ఆపరేషన్ కోడ్ పేరుతో విముక్తి చేశారనేది మనకు క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ ఆపరేషన్ కిరణ్ విజయ్ అండ్ రాజీవ్, మనకి ఇక్కడ ఆపరేషన్ విజయ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనకి క్వశ్చన్స్ చూస్తే కనుక మనకి కొంచెం ఈజీగానే అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మనకి కనుక ఇక్కడ యుద్ధాలు ఇచ్చారు, అనుబంధ ఒప్పందం, ఏ యుద్ధంతో ఎలాంటి ఒప్పందం అనేది జరిగింది అనేది చూస్తే కనుక మనకి మొదటి కర్ణాటక యుద్ధం వచ్చేసి ఆక్సలా చాపెల్ ఒప్పందం అనేది. ఆ తర్వాత మూడవ కర్ణాటక ప్యారిస్ అనేది కరెక్ట్, యాండబో అనేది కాదు కాబట్టి మనకి 1, 3 అనేది కరెక్ట్. ఎవరైతే ఈ ఆప్షన్ పెట్టుంటారో వాళ్ళు మాత్రం కరెక్ట్ ఆన్సర్. ఆ తర్వాత చూస్తే కనుక నెక్స్ట్ 4th క్వశ్చన్, మనకి రాజులు ఇచ్చారు, వాళ్ళు చేసిన యుద్ధం సరిపోలలేదు అంటున్నారు. అంటే ఇక్కడ మనం ఎవరైనా సరిపోయింది అన్నట్టుగా ఎవరైనా ఆప్షన్ పెడితే కనుక అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూస్తే కనుక మనకి క్రొనాలజికల్ ఆర్డర్ అడిగారు. క్రిప్స్ మిషన్, గాంధీ ఇర్విన్ ఒప్పందం, చౌరీ చౌరా ఒప్పందం, అండ్ పూనా ఒప్పందం, ఏది ముందు వచ్చింది అనేది మనకు క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఏది ఉందనేది మనం ఒక ప్రాపర్గా చూస్తే కనుక సరిపోతుంది. ఓకే, ఇక్కడ క్లియర్గా మనకు తెలిసిపోతుంది చౌరీ చౌరా ముందు ఉంటుంది, అది సింగిల్ డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చింది. సో కొంచెం ఒక రకంగా అయితే చూస్తే ఈజీగానే అనిపిస్తుంది క్వశ్చన్ పేపర్ అయితే. క్రింది ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను భారత గవర్నర్, ఇది కూడా కొంతవరకు ఈజీ క్వశ్చనే. ఇది చాలా ఈజీ క్వశ్చన్ అనుకోవచ్చు. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను భారత గవర్నర్ జనరల్గా ఎప్పుడు చేశారనేది మనకి ఇందులో క్వశ్చన్గా వచ్చింది. మనకు తెలుసు 1858 అయితే అసలే కాదు, 1935 కూడా కాదు, ఇది అయితే కాదు. సో 1833 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం ఎలిమినేట్ పద్ధతిలో కూడా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ వడపోత సిద్ధాంతం అంటే మనం ఇంగ్లీష్లో చూస్తే కనుక డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ అనేది మనకి విద్యలో భాగంగా చూపిస్తున్నారు అనమాట. ఈ విద్య ఏంటంటే మనకి ఇవన్నీ క్లియర్గా నేను కీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాట్ నౌ. ఇది విద్యనే ఎందుకు తీసుకున్నారు, డౌన్వర్డ్ థియరీ అంటే ఏంటి, ఇవన్నీ నేను కీ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూస్తే కనుక భారతదేశంలోని ప్రాచీన కళా సంప్రదాయాలను ఈ విధంగా మనకు అన్ని క్వశ్చన్స్ అయితే చేసుకుంటూ వెళ్ళలేము ఇప్పుడు. సో కీలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అయితే మీరు కీ అయితే వచ్చాక అయితే చూడండి మళ్ళీ ఒకసారి. ఇక్కడ చూస్తే జలియన్ వాలా బాగ్ మారణకాండను నిరసిస్తూ ఏ వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుండి రాజీనామా చేశారు అనేది ఇక్కడ మనకి క్వశ్చన్ ఉంది. అంటే మనం క్వశ్చన్స్ ప్యాటర్న్ చూస్తే కనుక ఇక్కడ సరిపోయింది, సరిపోలేదు, ఇలాగా క్వశ్చన్స్ అయితే కొంతవరకు అయితే ఈజీ క్వశ్చన్సే వచ్చాయి. సో ఈ క్వశ్చన్స్ని చూస్తే కనుక మనం ఎవరైతే టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా కొంత మేరకు అయితే మనం ఈజీగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ బ్లూ వాటర్ పాలసీని ఎవరు ప్రవేశపెట్టారంటున్నారు. ఆ తర్వాత బ్రిటిష్ పాలన యొక్క లాటరీ కమిటీ అనేది దేనికి సంబంధించింది అంటున్నాడు. ఇదే చూస్తే కనుక మనకి అశోకుని స్తూప శాసనాలలో ఏది లుంబిని యొక్క భూ ఆదాయం రేటు 8వ వంతుకు తగ్గించబడిందని అంటున్నారు. సో ఇలా కొంతవరకు అయితే మనకి స్టేట్మెంట్ ఇచ్చి సరికానివి అడుగుతున్నాడు ఎక్కువ వరకు. ఇక్కడ చూస్తే కనుక మనకి తూనికలు కొలతలకు బాధ్యత వహించారు ఏ మౌర్య అధికారి అంటున్నారు. ఆ తర్వాత చూస్తే కనుక ఇక్కడ అండము, హర్మిక ఛత్రము అనేవి దేనికి సంబంధించిన బౌద్ధ స్మారక కట్టడాలలో దేనిలో అంతర్భాగం అంటున్నాడు. ఆ తర్వాత చూస్తే కనుక మనకి శివాజీ యొక్క అష్టప్రధానులలో సార్ ఇన్ నౌబత్ క్రింది ఏ పనితో అనుబంధించబడింది అంటున్నాడు. సో ఇవన్నీ మనం చూస్తే కనుక ఇక్కడ ఇచ్చింది ఏంటంటే నాయకులు తిరుగుబాటు, ఇది 1858 ఉద్యమం.
1858 ఉద్యమంలో ఎవరు ఎక్కడ నాయకత్వం వహించారనేది మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తూ ఉంది. ఆ తర్వాత చూస్తే కనుక ఏఐటీసీ బాంబేలో స్థాపించబడింది, దాని మొదటి అధ్యక్షత ఎవరు వహించారు. ఇలాగ క్వశ్చన్స్ అయితే కొంతవరకు అయితే మనకి ఈజీగానే అనిపిస్తుంది హిస్టరీ పరంగా చూస్తే. ఇక్కడ చూస్తే కనుక ఏ చట్టం మత ప్రాతిపదికన ఎన్నికల వ్యవస్థను ప్రవేశపెట్టింది అంటున్నారు. ఆ తర్వాత ఇక్కడ గవర్నర్ జనరల్స్ ఇచ్చారు, వాళ్ళు చేసుకున్న సంధి గురించి మనకి ఇక్కడ జతపరచండి అన్నట్టుగా ఇచ్చాడు అనమాట ఈ 24th క్వశ్చన్లో. ఆ తర్వాత చూస్తే కనుక హరప్పా ప్రదేశం కానిది, నేను చాలాసార్లు చెప్పాను మిగతా నా వీడియోస్లలో చూస్తే కనుక ఇది ప్రదేశం గురించి మాత్రం 100%గా క్వశ్చన్ అయితే వస్తుంది. మనకి ఎక్కడ తెలిసింది ఏంటి తెలియంది ఏంటి అనేది మనకి అది అనేది చూసుకోవాలి. ఇక్కడ సుట్క జెండార్, సుర్కటోడా అండ్ సోహగౌరా అండ్ రాఖీగరి ఇక్కడ చూస్తే కనుక ఏది నాట్ రిలేటెడ్ అంటే ఏది అక్కడ లేదు అంటున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం ఇక్కడ చూసుకునే అవకాశం అయితే ఉంది. ఏ శాసనం ద్వారా ఇక్కడ చూస్తే మనకి ఆల్మోస్ట్ 24 క్వశ్చన్స్ వచ్చేసి మోడర్న్ హిస్టరీ నుంచే వచ్చింది. 24 క్వశ్చన్స్ మోడర్న్ హిస్టరీ నుంచి వచ్చింది, మిగతాది మనం ఏన్షియంట్ హిస్టరీలో స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఏ శాసనం ద్వారా వేద దేవతలైన ఇంద్ర, వరుణ, మిత్ర ఇక్కడ వీళ్ళకి సంబంధించింది. ఇది అంటే నెక్స్ట్ వేదిక్ కల్చర్లో భాగంగా వచ్చింది. ఆ తర్వాత వరాహమిహిర రచించిన రోమక సిద్ధాంతం దేనికి సంబంధించింది అంటున్నారు. ఇక్కడ చూస్తే కనుక ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. నాట్ అనేది చాలా వరకు వచ్చింది కాబట్టి రాయని పుస్తకం ఏమిటి అంటున్నారు. ఇక్కడ ప్రియదర్శిక, రత్నావళి, నాగనంద, కాదంబరి, వీటిలో హర్షవర్ధనుడు రాయని పుస్తకం ఏంటనేది మనకి ఇక్కడ అడుగుతూ ఉన్నాడు అనమాట. ఇక్కడ చూస్తే పర్మనెంట్ సెటిల్మెంట్కి సంబంధించింది ఏది సరికానిది అంటున్నారు. పర్మనెంట్ సెటిల్మెంట్ దానికి సంబంధించింది. ఇక్కడ ఢిల్లీ సుల్తాన్ అంటే మనకి ఇక్కడ చూస్తే కనుక కేవలం ఏన్షియంట్ హిస్టరీ నుంచి కేవలం 5 క్వశ్చన్స్ మాత్రమే వచ్చాయి. ఇక్కడ 5 క్వశ్చన్స్ మాత్రమే ఏన్షియంట్ హిస్టరీ నుంచి వచ్చాయి. 24 క్వశ్చన్స్ అనేది మనకి మోడర్న్ హిస్టరీ నుంచి వచ్చాయి. ఆ తర్వాత చూస్తే కనుక మనకి ఇక్కడ నుంచి మిడివల్ హిస్టరీ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మనకి వాళ్ళు రాజులు, ఢిల్లీ సుల్తాన్లు వాళ్ళ యొక్క సంస్కరణలు ఏంటి అనేది ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇక్కడ ఈ విషయం చూస్తే కనుక టోటల్ 30 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ 30 క్వశ్చన్స్లో మనకి ఆల్మోస్ట్ 24 క్వశ్చన్స్ వచ్చేసి మనకి మోడర్న్ హిస్టరీ ఉంది, కేవలం 5 క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఏన్షియంట్ హిస్టరీ ఉంది, ఒక్క క్వశ్చన్ మాత్రమే మనకి మిడివల్ హిస్టరీ అనేది వచ్చిందనమాట. టోటల్ 30 క్వశ్చన్స్లో ఈ విధంగా మనకి హిస్టరీ అనేది ఫిల్టర్ చేయబడింది. ఇక్కడ తర్వాత సెక్షన్ ఏంటంటే జాగ్రఫీ స్టార్ట్ అయింది. ఇక్కడ జాగ్రఫీలో రైల్వే జోన్కి సంబంధించింది రైల్వే జోన్లు అడుగుతున్నారు ఇక్కడ. ఆ తర్వాత ఏ ఖనిజం పూర్వపు జిల్లాలో స్థలం ఏంటి అని అడుగుతున్నారు. ఖనిజాల నుంచి అయితే తప్పకుండా అయితే ఒక క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ ఏ బీచ్ ఉంది, సమీప నగరం ఏంటి, ఆ తర్వాత షెడ్యూల్ తెగ ఏంటి, ఏ రాష్ట్రంలో లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు వాళ్ళు అనేది ఇక్కడ చూస్తున్నారు జతపరచడంలో భాగంగా. ఆ తర్వాత ఋతుపవనాలకు సంబంధించింది అంటే వాతావరణం విషయంలో ఒక క్వశ్చన్ అయితే వచ్చింది ఇక్కడ. ఆ తర్వాత సాయిల్స్ ఇక్కడ కూడా మనకి ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇన్కరెక్ట్, సరికానివి మాత్రం ఎక్కువ అడుగుతున్నారు ఇక్కడ కూడా. ఆ తర్వాత చూస్తే కనుక శీతోష్ణ స్థితి అంటే ఇది శీతోష్ణ స్థితికి సంబంధించిన గడ్డి భూములు ఇక్కడ ప్రైలీలు ఇక్కడ ఏమంటే ప్రైరీస్ ఆర్ ద టెంపరేచర్ గ్రాస్ ల్యాండ్స్ ప్రజెంట్ ఇన్ ఎక్కడ ఉంది అంటున్నాడు. అంటే ఇక్కడ ఇది వరల్డ్ హిస్టరీలో భాగంగా వరల్డ్ జాగ్రఫీలో భాగంగా అయితే వస్తుంది. సట్లేజ్ మరియు కాలు నదుల మధ్య ఉన్న హిమాలయాల పర్వతాలను ఏమంటారు అంటే మనకి ఆ నదుల మధ్యలో ఆ పర్వతాల్లో ఉన్న హిమాలయాల భాగాన్ని ఏమని పిలుస్తారు అంటున్నారు. మనకి తెలుసు అది కుమయోన్ అని. తూర్పు కనుమలు ఎక్కడి నుండి ఎక్కడి వరకు విస్తరించి ఉన్నాయి. ఆ తర్వాత ధూమ్ధార్ జలపాతాన్ని ఏర్పరుస్తుంది. ఏ నది? ధువంధార్ అంటాము దీన్ని. ధూమ్ధార్ జలపాత వాటర్ ఫాల్స్ని క్రియేట్ చేస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. ఇక్కడ చూస్తే కనుక మనకి యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ గురించి ఇచ్చాడు. నవీన ముడత పర్వతాలకు సంబంధించింది ఇచ్చారు ఇక్కడ. ఆ తర్వాత చూస్తే కనుక పట్టణాల క్రియాత్మక లైక్ ఫంక్షనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ టౌన్స్, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది అడుగుతున్నారు ఇక్కడ. ఆ తర్వాత చూస్తే కనుక నూనె గింజల పంటలలో ఏది రబీ పంటగా మాత్రమే పరిగణిస్తారంటున్నారు. 19వ శతాబ్దపు ప్రథమార్థంలో భారతదేశంలోని ఏ ప్రాంతంలో తేయాకు తోటల పెంపకాన్ని ప్రారంభించారు. ఇక్కడ జాబితా ఏంటంటే ల్యాండ్ ఫార్మ్స్ ఏంటి, జియోమార్ఫిక్ ఏజెంట్ ఏమి అంటే భూస్వరూపక కారకం ఏంటి.
ఆ విధంగా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తే కనుక మనకి ఉల్కలు అంతరిక్షం నుంచి ప్రవేశించినప్పుడు కింద ఇవ్వబడిన ఏ వాతావరణ పొరల్లో కాలిపోతాయి అంటున్నాడు. సో ఇది కూడా మనకి వాతావరణంలో భాగంగా అయితే చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత చూస్తే ఖండ చలన సిద్ధాంతం, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, ఇది కూడా ఇంపార్టెంటే. సో ఇక్కడ కూడా సరికాని క్వశ్చన్సే అడుగుతున్నారు. గ్రానైట్ అనేది ఏంటి ఇది అనేది క్వశ్చన్ ఇక్కడ. గ్రానైట్ అనేది ఏంటి? ఆ తర్వాత లక్షద్వీప్ దీవులలో కవరత్తి అతిపెద్ద అంటే వీటిలో సరైనవి ఏంటి, సరికానివి ఏంటి? సో కొంతవరకు అయితే జతపరచుడు అండ్ ఇక్కడ చూస్తే కనుక మనకి అరేంజ్మెంట్స్ అనేది మనకి ఇక్కడ. ఆ తర్వాత చూస్తే కనుక పారిశ్రామిక క్లస్టర్ యూనిట్, పరిశ్రమ రకం ఏంటి? ఇక్కడ మొదటి సిమెంట్ ప్లాంట్ 1904లో ఏ ప్రదేశంలో స్థాపించబడింది అన్నట్టుగా వచ్చింది. సో ఈ విధంగా చూస్తే కనుక మనకి ఇక్కడ క్వశ్చన్ ఒకటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చింది. ప్రీ మాన్సూన్ మ్యాంగో షవర్స్ అనేది, మ్యాంగో షవర్స్ ఋతుపవనాలకు ముందు పడే మామిడి జల్లులు కోస్తా తీర ప్రాంతంలో సాధారణంగా కురుస్తాయి. ఎక్కడ అనేది ఏ రాష్ట్రంలో అనేది చెప్తున్నాడు ఇక్కడ. కోస్తా తీర అంటే మనకి ఇక్కడ తెలుసు కదా, కర్ణాటక అయితే కాదు, ఈ విధంగా గుజరాత్ అయితే కాదు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అనేది అక్కడ పాయింట్. ఇది నది, ఇది కూడా ఇక్కడ కూడా నదులలో ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. నది ఎక్కడ పుట్టింది, దాని యొక్క జన్మస్థలం ఏంటి? సో ఇది కూడా ఇంపార్టెంటే. సో ఆల్మోస్ట్ అంటే 30 క్వశ్చన్స్ వచ్చేసి మనకి జియోగ్రఫీ నుంచి కూడా వచ్చిందనమాట. జియోగ్రఫీ నుంచి కూడా వచ్చింది. ఇండియన్ సొసైటీ నెక్స్ట్. ఇండియన్ సొసైటీలో భాగంగా క్వశ్చన్స్ చూస్తే కనుక ఇక మనకు అన్నీ చూస్తున్నాం. నంబూద్రి బ్రాహ్మిన్స్కి సంబంధించింది, ప్రాంతీయ భాషలకు సంబంధించింది. ఆ తర్వాత అస్సాం ఉద్యమం దేనికి సంబంధించింది ఉంది, దాని యొక్క సరైనవి ఏంటి, సరికానివి ఏంటి. కొంతవరకు అయితే మనకి స్టేట్మెంట్ బేస్లో అయితే క్వశ్చన్స్ వచ్చాయి. క్వశ్చన్స్ చాలా పెద్దగా ఉన్నాయి, ఆన్సర్స్ చాలా చిన్నగా ఉన్నాయి. ఇక్కడ చూస్తే కనుక హిందూ మతం నుండి తమ మతాన్ని ఇస్లాం మరియు క్రైస్తవ మతంలోకి మార్చుకున్న ప్రజలను తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడానికి శుద్ధి ఉద్యమంని ఎవరు స్థాపించారు, అది క్వశ్చన్ చూడండి. ఇక్కడ చాలా పెద్ద క్వశ్చన్, కానీ మనకు ఆన్సర్ ఏంటంటే ఆర్య సమాజం అది. సో ఆ విధంగా అయితే మనకి క్వశ్చన్స్ అనేది కొంచెం లెంతీగా ఇస్తున్నాడు, అనలిటికల్ క్వశ్చన్సే ఇస్తున్నాడు. ఇక్కడ మనకి చూస్తే కనుక మనకి ఇక్కడ స్టేట్మెంట్స్ కూడా చాలా పెద్దవి, అందులో కూడా సరికానివి ఏంటి అడుగుతున్నారు. ట్రిపుల్ తలాక్ అనేది వచ్చింది, 100% ట్రిపుల్ తలాక్ వచ్చింది. ఆ తర్వాత ఇంకో క్వశ్చన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేంటంటే మనం రీసెంట్గా మహిళా రిజర్వేషన్ సంబంధించింది, ఉమెన్ రిజర్వేషన్ సంబంధించింది కూడా మనకి కంపల్సరీగా క్వశ్చన్ అయితే అప్కమింగ్ ఎగ్జామ్స్లో అయినా ఉండొచ్చు, ఇందులో కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇక్కడ మాన్యువల్ స్కావెంజర్ సంబంధించింది చాలా ఇంపార్టెంట్. ఇది మాన్యువల్ స్కావెంజర్ సంబంధించింది ఏంటి అంటున్నాడు. ఆ తర్వాత చూస్తే కనుక మనకి భారత ప్రభుత్వం రూపొందించిన వరకట్న నిషేధ చట్టం 1961 ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది, ఇది చూడండి. అంటే ఇట్లాంటివి ఇంపార్టెంట్వి మనకి సోషల్లో పక్కా ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఇప్పుడే చెప్పాను కదా. మహిళా రిజర్వేషన్ బిల్ 100% వచ్చింది, చెప్పాను కదా. మహిళా రిజర్వేషన్ సంబంధించింది 15 లోక్సభలో 10% దాటింది అంటున్నాడు. ఏది కరెక్ట్ అంటే మనం ఈవెన్ గ్రూప్ 1లో అయినా సరే మహిళా రిజర్వేషన్ లేకుండా మనకి ఆ క్వశ్చన్ పేపరే రెడీ అవ్వదు. కాబట్టి ఇక నుంచైనా ఈ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అయిన వాళ్ళైనా ఆర్ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా కంపల్సరీగా ఈ మహిళా రిజర్వేషన్ సంబంధించింది ఒక లుక్ అయితే వేయండి. సో మీకు డెఫినెట్గా అయితే హెల్ప్ అవుతుంది అది. ఆ తర్వాత చూస్తే కనుక మనకి ఇలాగే కంటిన్యూషన్ అప్ టు 90 వరకు అయితే మనకి మన క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పటివరకు మనం ఏమేం చేసాము, హిస్టరీ అనేది ఒక 30 క్వశ్చన్స్ చూసాము, అండ్ జియోగ్రఫీ అనేది ఒక 30 క్వశ్చన్స్ చూసాము. ఆ తర్వాత సొసైటీ అనేది మనం ఒక 30 క్వశ్చన్స్ ఉన్నాయి, 90 క్వశ్చన్స్ అయిపోయాయి. సో ఇంకా మనకి ఇంకొక 2 సెక్షన్స్ అయితే ఉన్నాయి. 2 సెక్షన్స్ అంటే ఇంకొక 60, టోటల్ 150 మార్క్స్ అయితే ఉంటుంది. ఇక్కడ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ మనకు వచ్చిన పాయింట్ ఏంటంటే మిలాన్ సంబంధించిన కరెంట్ అఫైర్ ఒక స్కీమ్ సంబంధించింది. అది ఆ స్కీమ్ ఏంటి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అడుగుతూ ఉన్నాడు. సో మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్తో పాటు అంటే ఇంటర్నేషనల్ బ్రిక్స్, అంతర్జాతీయ సంస్థలు, ఆ తర్వాత దానికి సంబంధించిన అన్నీ ఈ పేపర్లో అయితే కవర్ చేశాడు. ఇది రీసెంట్గానే జరిగింది. స్వలింగ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసిన మొదటి దక్షిణాసియా దేశం ఏది అంటున్నాడు. ఇక్కడ మనకి దక్షిణాసియా దేశం ఏదనేది ఫస్ట్ తెలియాలి ఇక్కడ. సో ఇక్కడ క్వశ్చన్స్ చూస్తే కనుక మనం కరెంట్ అఫైర్స్ అనేది కొంతవరకు అయితే కొంచెం హార్డ్ అనిపిస్తుంది. కరెంట్ అఫైర్స్ మనకి చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక 6 to 7 months నుంచి అయితే కవర్ చేస్తున్నాడు.
ఇక్కడ చూస్తే కనుక ఇండో ఇజ్రాయెల్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ కింద ది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ వెజిటబుల్స్ అండ్ సైన్సెస్ అంటున్నాడు. సో ఎక్కడ జరిగింది, అది ఏ జిల్లాలో జరిగింది అనేది కూడా అడిగాడు అనమాట. ఈ మలేరియా సంబంధించింది రీసెంట్గానే ఏ దేశం, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ యాక్చువల్గా. ఇది కరెంట్ అఫైర్స్లో వచ్చిన భాగం, పేపర్లో వచ్చింది ఇది. సో ఇది ఇక్కడ కూడా మనకి అంటే 100%గా ఈ ఇంటర్పోల్ సంబంధించింది కూడా క్వశ్చన్ వచ్చింది. రీసెంట్గానే ఇంటర్పోల్ సంబంధించిన విషయాలు కూడా తెలుసు కాబట్టి ఇంటర్పోల్ సంబంధించిన ఇది కూడా వచ్చిందనమాట. ఇక్కడ చూస్తే కనుక పేరు, అర్జున్ అవార్డ్స్ గ్రహీత ఎవరు, ఏ క్రీడ నుంచి తీసుకున్నారు అనేది జతపరచండి అంటున్నాడు. సో ఈ విధంగా చూస్తే కనుక మనకి టోటల్గా ఆల్మోస్ట్ 120 వరకు అయితే మనకి ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించింది ఉంది. ఈ 120 వరకు కరెంట్ అఫైర్స్ కవర్ అయ్యాయి. అంటే ఇది ఒక 30 క్వశ్చన్స్. టోటల్గా చూస్తే మనకి మెంటల్ ఎబిలిటీ అనేది ఒక 30 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇందులో మనకి రీజనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం పాయింట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే మరీ అంత డిఫికల్ట్ క్వశ్చన్స్ అయితే కావన్నట్టుగానే నాకు అనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా వచ్చింది. దీనికి సంబంధించిన 5 to 6 మార్క్సా, ఎన్ని మార్క్స్ ఉంది ఇది, 133 to 135 వరకు, ఆల్మోస్ట్ ఒక 3 మార్క్స్ అవుతుంది దీనికి వస్తుంది. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ తర్వాత రీజనింగ్ క్వశ్చన్సే ఎక్కువ ఉన్నాయి, అనలిటికల్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి. సో కోడింగ్, డీకోడింగ్ నుంచి అండ్ క్యాలెండర్ క్వశ్చన్స్, టైం క్వశ్చన్స్ కూడా వచ్చింది ఇక్కడ. ఆ తర్వాత బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ కూడా వచ్చింది, డైరెక్షన్ క్వశ్చన్ కూడా వచ్చింది. అండ్ ఎట్ ది సేమ్ టైం మనకి ఏజెస్ నుంచి కూడా క్వశ్చన్ రావడం జరిగిందనమాట. సో దీని పరంగా చూస్తే కనుక మనం ఇక్కడ ఇది చూస్తే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి, స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి అనేది అడిగాడు. ఇది వచ్చేసి మనకి ఎంబెడెడ్ ఫిగర్ ఇది. ఈ ఎంబెడెడ్ ఫిగర్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడిగాడు. సో ఆల్మోస్ట్ అయితే క్వశ్చన్ పేపర్ అయితే నాకు యావరేజ్ అయితే అనిపించింది. దీని ప్రకారంగా చూస్తే కనుక మనం గ్రూప్ 2లో అయితే సో ఇప్పటివరకు మనం చూసింది ఏంటంటే హిస్టరీ నుంచి ఒక 30 క్వశ్చన్స్ వచ్చాయి. ఆ తర్వాత జియోగ్రఫీ నుంచి ఒక 30 క్వశ్చన్, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టోటల్ 5 సెక్షన్స్ కదా, 5 సెక్షన్స్ ఇంటూ 30 అంటే 150 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన అఫీషియల్ కీ అండ్ ఎలాంటి మనకి మార్క్స్, కట్ ఆఫ్ మార్క్స్ ఎంతవరకు రావచ్చు, ఎంతవరకు అప్రాక్సిమేట్ చేయొచ్చు, నాకైతే పేపర్ అయితే యావరేజ్ అనిపించింది. యావరేజ్ అంటే మరీ మరీ హార్డ్ లేదు, మరీ ఈజీ పేపర్ అయితే కాదు, ఇది యావరేజ్ పేపర్ లాగే ఉంది. ఇండియన్ హిస్టరీ మాత్రం కొంతవరకు మనకి ఈజీగానే అనిపిస్తుంది. అంటే 1 వర్డ్లో ఉన్నాయి అన్నీ. ఆల్మోస్ట్ మోడర్న్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్సే 90% క్వశ్చన్స్ అయితే మోడర్న్ హిస్టరీ నుంచి వచ్చాయి. కాబట్టి ఎవరైతే మోడర్న్ హిస్టరీ ఫోకస్డ్గా చదివి ఉన్నారో వాళ్ళైతే ఈజీగా చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది మనం కీతో పాటు మళ్ళీ వద్దాం, మళ్ళీ ఈ పేపర్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం క్వశ్చన్ బై క్వశ్చన్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్ బాయ్.